బిల్డ్ యువర్ ఫ్యామిలీ, బిల్డ్ యువర్ రిలేషన్షిప్స్, బిల్డ్ యువర్ ఫ్రెండ్షిప్స్, బిల్డ్ యువర్ పార్ట్నర్స్. దేవుడు మనం కలిసి ఉండాలని ఆశపడుతున్నాడంటే, నేను దేవునితో మాత్రం సరిగా ఉంటాను, నేను ఇతరులతో సరిగా ఉంటానంటే అది సరైన విశ్వాసం కాదు, సరైన వ్యక్తి కాదు. మనస్పర్ధలు కామన్, అసూయ కామన్, పడిపోయిన స్వభావం. కానీ నువ్వు దేవుని పెట్టమనేది నువ్వు చూపి, యూ బీ అన్ ఎగ్జాంపుల్. అందుకని మనలో రాసి పూసుకొని చెప్పట్లే, స్టే ఇన్ యువర్ లిమిట్స్ బట్ బీ ఫ్రీ. ఇతరులను క్షమించి చూడండి, నీ మనసు ఎంత తేలిక ఉంటుంది చూడు, ఎంత చక్కగా పడుకుంటావు చూడు. ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నామో, క్షమించరాని మనసు అపవాది స్థాని బలం అంట. అన్ఫర్గివ్నెస్ అనేది అపవాదికి స్థాని బలం. నువ్వు ఎవరైనా క్షమించుకొని ఉన్నావంటే అపవాది నిన్ను అక్కడే వెళ్తాడు, జాగ్రత్త. అది అపవాదికి పెద్ద తలుపు. అందుకని దేవుడు నాకు తెలియజేస్తుంది, సాయశక్తులు అందరితో సమాధానంతో బ్రతకండి. అండ్ నువ్వు ఇతరులు తగ్గించుకుంటున్నావు అనేది ఒక రుజువు అండి. నువ్వు ఇతరులతో మన లైఫ్ బిల్డింగ్ యువర్ రిలేషన్షిప్స్, దట్ మీన్స్ యు ఆర్ ఫర్గివింగ్, విచ్ మీన్స్ యు ఆర్ హంబ్లింగ్. తగ్గించుకోవడానికి సాదృశ్యం. ఉపవాసంలో తగ్గించుకుంటున్నా చూపిస్తే మాత్రం కాదు, జీవిత విధానంలో తగ్గించుకుంటున్నాను. కల్టివేట్ దిస్ బిలీవర్స్ మైండ్ సెట్, విశ్వాసి మనస్తత్వం ఇది. తగ్గించుకోవడంలో తప్పేం కాదు. వారు నేను చేతకాని అనుకుంటారు, వారు నేను చేతకాని దాన్ని అనుకుంటారంటే పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, నేను చూస్తున్నాడు, నీ హృదయాన్ని ఎరుగున్నాడు, ఇందుకొరకు తగ్గించుకుంటున్నావు ఎరుగున్నాడు. అదే సమయంలో అండి, దేవుడు కోరేటప్పుడు ఆయన మన జీవితంలో విడుదల, జయం నిశ్చయంగా ఇస్తాడు, మనం చేయాల్సింది చేస్తే.